అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా పేరు మాధవి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే టార్కం గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మనం ఈరోజు కర్మ బుక్ లోని 6వ చాప్టర్ లో కర్మ స్థాయి కంటిన్యూషన్ చేయబోతున్నాము. మనుష్యులే పనులు చేసేది, మళ్ళీ వాటిని చెయ్యనిది కూడా. ఈ చెయ్యకపోవటం అనే మార్పు చెందటానికి, కర్మపద్దు తీర్చటానికి ఒక అవకాశం. ఒకసారి మా గురువు పట్టా తీసుకొని యుక్త వయసులో ఉన్న వాళ్ళకి బోధించే పాఠశాలలో పనిచేయబోయే వానితో, నేను నీకు ఈ పట్టాను నువ్వు చేసే పని యొక్క ప్రాముఖ్యతను గుర్తించటం కోసం ఇస్తున్నాను అన్నారు. తరచుగా మనం మన పని కంటే తక్కువ చిన్నవాళ్ళమే మన పని కంటే తక్కువ చిన్నవాళ్ళమే జాగ్రత్తగా ఉండు. నీ అహంకారం, అతిశయం, స్వలాభాల కోసం నా పని ఏ విలువ కోసం నిలబడుతోందో వాటిని, ఆ పనిని ఇబ్బందికి గురి చెయ్యకు. స్టోరీ అక్క చదివేస్తాను. చాలా బలహీనతలు, దుర్గుణాలు నిన్ను పాఠశాల నియమాలను అతిక్రమించటానికి ప్రలోభపెట్టిన, ధైర్యంగా పోరాడి నీ వ్యక్తిత్వపు ఆసక్తుల కంటే పని ఉన్నతంగా ఉండేటట్లు చూడు అని గురువుగారు చెప్పారట. తర్వాత ఆయన ఈ మాటలు ఎంత శక్తివంతంగా చెప్పారంటే, తర్వాత 50 ఏళ్ల పాటు నేను వాటిని మర్చిపోలేకపోయాను. అంతేకాక మనుష్యులు తమ ఆనందాలు, దురాశ, అసూయ మొదలైన వాటి కోసం తమ పనుల ప్రతిష్టను ఎంతగా దిగజారుస్తారో చాలాసార్లు నేను గుర్తించాను అంటున్నారు. పనుల యొక్క ప్రతిష్టని ఎంత దిగజారుస్తారు. మీ స్వీయ ఆసక్తులు, ఆనందాల కన్నా కర్మ నియమం ప్రకారం మీ పని ఎంతో ముఖ్యమైనది. పని అనేది ఒక ప్రమాణం, సేవకు కేంద్రంగా నెలకొల్పబడింది. ఉదాహరణకు తండ్రితనం, తల్లితనం, నాయకత్వం సాధ్యమైనంత ఉన్నత ప్రమాణాలతో సాకారం చేయబడిన పనులే. అంటే ఈ పోస్టులు కూడా ఉన్నతమైన పోస్టులే అని. ఒక గురువు ఉన్నత స్థాయే కార్యాలయం. ఒక గురువు ఉన్న స్థాయే కార్యాలయం. సైనిక దళంలోనూ, ప్రభుత్వంలోనూ అక్కడున్న కార్యాలయాలు ఉన్నత నియమాలకు కేంద్రాలు. ఒక న్యాయమూర్తి ఉన్నత కార్యాలయమే. కర్మ ప్రకారం మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నా మీ కార్యాలయాన్ని ఇబ్బంది పెట్టకూడదు అంటున్నారు. అంటే మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నా, మీరు పని చేస్తున్నా దాన్ని మాత్రం అక్కడ మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అంటే వాళ్ళకున్న గుణాలను బట్టి. ఇప్పుడు ఆయనకు ఒక టీచర్ పోస్ట్ ఇచ్చారు. ఆ టీచర్ పోస్ట్ లో అతనికి ఏదైనా ఇబ్బంది జరిగితే దాన్ని ఎట్టొగట్ట సాల్వ్ చేసుకొని ఏదో, కానీ ఆ పాఠశాల మొత్తానికి ఇబ్బంది జరిగే విధంగా ప్రవర్తించొద్దు అని చెప్తున్నారు. అంటే మనం పని చేసే చోట అక్కడ ఏది ఇబ్బందులు కలగకూడదు అని, కలగకుండా చూసుకోవాలి మనమే. తమను తాము ఇబ్బంది పెట్టుకునే వాళ్ళ కంటే పనికి ద్రోహం చేసే వాళ్లకు కర్మ తీవ్రంగా ఉంటుందట. అంటే కొన్నిసార్లు తమను తాము ఇబ్బంది పెట్టుకుంటారు, ఇబ్బంది పడుతుంటారు, కానీ బయటికి ఏమీ చెప్పరు. వాళ్ళకంటే కూడా ద్రోహం చేసే వాళ్ళకే ఎక్కువ కర్మ ఉంటది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు చేసే పనికి ద్రోహం చేసే వాళ్లకు ఎక్కువ కర్మ తీవ్రంగా ఉంటుందట. అదే ఇబ్బంది పెట్టుకున్నా పర్వాలేదు, కానీ వాళ్ళు చేస్తున్న పనికి ద్రోహం చేస్తే కర్మ తీవ్రత ఎక్కువ ఉంటుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టుకోవడం అంటే ఓకే, ఇబ్బంది పెట్టుకున్నారు, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. కానీ ద్రోహం చేస్తారు చూడండి, రెండు వాళ్ళకే సంబంధించినవే. అదొక కోణం, ఇదొక కోణం. వృద్ధి చేసే వాళ్లకు కర్మ ఎక్కువగా బహుమానాలు ఇస్తుందంట. అంటే వృద్ధి చేసే వాళ్ళకి అంటే ఎటువంటి అపాయము, ప్రాబ్లము, ఇబ్బంది ఏమి గురి చెయ్యకుండా ఉన్న వాళ్ళకి కర్మ ఎక్కువ బహుమానాలు ఇస్తూ ఉంటది, గిఫ్ట్లు ఇస్తుంటది.
ఒక పనికి ఎన్నుకోబడిన వ్యక్తి తన ప్రవర్తన, భావాలు, మాటలు, చేతల ద్వారా ఆ కార్యాలయానికి ప్రతినిధిగా ఇమిడిపోవాలి. అలాగే మళ్ళీ చూడు. ఒక పనికి ఎన్నుకోబడిన వ్యక్తి తన ప్రవర్తన, భావాలు, మాటలు, చేతల ద్వారా ఆ కార్యాలయానికి ప్రతినిధిగా ఇమిడిపోవాలి. అంటే ప్రతినిధిగా అంటే ఆ కార్యాలయంలో బాగోగులు చూసే విధంగా ఇమిడిపోవాలి. అంటే అతను అక్కడ జరుగుతున్న వాటికి అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ ఎదుటివాడికి అటువంటి ప్రాబ్లం రాకుండా అలాగా ఉంటూ ఒక ప్రతినిధిగా తయారైపోవాల. అంటే దాన్ని ఒక సెక్యూరిటీ గా చూడగలిగే విధంగా తయారవ్వాలి. సెక్యూరిటీ ఇచ్చే విధంగా. ఉమ్, కార్యాలయం కొన్ని ప్రమాణాలు, నియమాలు, విధులు, బాధ్యతల వ్యక్తీకరణ. ఆ కార్యాలయపు అధిపతి ఆ కార్యాలయపు చైతన్యాన్ని తన నిండా పుణికిపుచ్చుకొని ఉండాలి. ఉమ్. పనికి గౌరవం పెంచే ప్రయత్నంలో ఒక వ్యక్తి తన జీవితాన్ని సైతం మార్చుకుంటాడు. అంటే గౌరవాన్ని పెంచాలి అని ఎప్పుడైతే అనుకుంటాడో తన జీవితం మొత్తం మారిపోతది. కానీ అలా కాకుండా అక్కడ ఇబ్బంది కలిగించాలని ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు అతను ఎదగడం పోయి ఇంకా కిందకు పడిపోతాడు. ఇప్పుడు ఆ ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. అన్ని గ్రూపులు నడుస్తున్నాయి. ప్రతి గ్రూప్‌కి కొంతమంది ఉంటారు. ఆ గ్రూప్‌కి సంబంధించిన హెల్ప్ చేస్తూ ఎవరినైనా బయట వాళ్ళని పిలుచుకొనొచ్చి ఇలాగ జరుగుతున్నాయి అని అన్నీ చెప్పి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారే అనుకోండి. వాళ్ళు ఆటోమేటిక్‌గా ఆ గ్రూప్‌తో పాటుగా వాళ్ళు గూడా ఎదుగుతారు. అలా కాదు. వాళ్ళలా ఉంటారు, వీళ్ళిలా ఉంటారు, వాళ్ళు సరిగ్గా చెప్పరు. ఇక ఈ అని మాట్లాడుతూ ఉన్నారనుకోండి. గ్రూప్ ఎదుగుదల ఏం తగ్గదు. కానీ వాళ్ళు పడిపోతూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి జస్ట్. అలాగా మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, ఎక్కడైతే ఉంటున్నామో, దాన్ని వృద్ధి చెందే విధంగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో, అప్పుడు మనం కూడా ఎదుగుతాం. కానీ దాని వృద్ధిని మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా ఎలా పడితే అలా ఉన్నప్పుడు అక్కడ పడిపోవడం అనేది జరుగుద్ది కదా! అయి అంటే మనము కిందకి పడిపోతామే తప్ప దానికేమి గాదు. హ్మ్. చాలా మంది ఉన్నతమైన పనుల ప్రతినిధులుగా ఉండడానికి సంసిద్ధత చూపరు. చాలా మంది ఉన్నతమైన పనుల నిధులుగా ఉండడానికి సంసిద్ధత చూపరు. కానీ ఒకసారి నిజాయితీగా, అవ్యాజంగా తమ జీవితాన్ని అంకితం చేసి ఈ పని యొక్క చైతన్యపు ప్రతినిధిగా వ్యవహరించే ప్రయత్నం చేస్తే అద్భుతమైన మార్పు అంతరంగంలో జరుగుతుందట. మళ్ళీ చదవండి. చాలా మంది ఉన్నతమైన పనుల ప్రతినిధులుగా ఉండటానికి సంసిద్ధత చూపరట. హ్మ్. కానీ ఒక్కసారి నిజాయితీగా, అవ్యాజంగా తమ జీవితాన్ని అంకితం చేసి, ఈ పని యొక్క చైతన్యపు ప్రతినిధిగా వ్యవహరించే ప్రయత్నం చేస్తే గనక అద్భుతమైన మార్పు అంతరంగంలో జరుగుతుంది అంటున్నారు. అది. అద్భుతమైన మార్పు అంతరంగంలో అంతరంగం జరుగుతుంది. జరుగుతుంది. అది దానికి అంటే అది వృద్ధి చెందటానికి ప్రయత్నం చేసినప్పుడు మనం గూడా ఎదుగుతాం. ఎ- అది వృద్ధి చెందడానికి ఎటువంటి ప్రయత్నం లేకుండా అది పడిపోవడానికి ఏవైనా ప్రయత్నాలు చేశామనుకో అది మనకే వస్తుంది ఎఫెక్ట్. హ్మ్. అది అతనికి తాను తన అంతర్ప్రకాశపు నీడలో ఉన్నట్లు, మానవాతీత చైతన్య ఆధీనంలో ఉన్నట్లు అనిపిస్తుంది అంటున్నారు. అంతే. మళ్ళీ చదవనా అక్క? అది ఆ! 2 లైన్స్. అతని అది అతనికి తాను తన అంతర్ప్రకాశపు నీడలో ఉన్నట్లు అంటున్నారు. అంటే అంతర్ప్రకాశపు నీడలో ఉన్నట్టు అంటే కిందికి ఉన్నట్లు. అంటే ఎదుగుదల లేనట్లు. కానీ ఎప్పుడైతే అంతా వృద్ధి చెందాలి అనుకుంటాడో ఇంక పై స్థాయిలో ఉన్నట్టు. అంటే తన అంతరంగంలో కూడా అటువంటి భావాలే ఉన్నాయి అని. తన అంతరంగంలో ఏ భావాలున్నాయో అతను బయటకు కూడా అయ్యే వ్యక్తం చేస్తున్నాడు. అందుకని
ఆ మాట చెప్తున్నారు ఆయన. ఎందుకని ఇప్పుడు బయట మనం ఏదైనా ప్రదర్శిస్తున్నాము అంటే లోపల ఉన్నదాన్ని బట్టే మనం ప్రదర్శిస్తూ ఉంటాం. అలాగే మానవాతీత చైతన్య ఆధీనంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మీ ప్రకృతిని మార్చుకోవటానికి, భవిష్యత్ కోసము చక్కటి కర్మను నిర్మించుకోవడానికి ఒక ఉన్నత కార్యాలయపు ఉద్యోగ నిబద్ధత దగ్గర దారి. ఇప్పుడు సద్గురు మూమెంట్ ఉంది, వంశీ సార్ ఉన్నారు, ఇది ఒక ఉన్నత కార్యాలయమే అనుకోండి ఎగ్జాంపుల్. ఇక్కడ వర్క్ చేయటం వల్ల ఇక్కడ 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 అందరూ జాయిన్ అవుతున్నారు, గ్రూపులు ఉంటున్నాయి, అన్ని చేస్తున్నారు. చక్కగా వాటితో పాటు వృద్ధి చెందటానికి ఏదైనా వర్క్ చేశామే అనుకోండి, ఇంకా ఉన్నతంగా ఎదుగుతాం. కానీ అదే చెప్తా, కంప్లైంట్ మైండ్ తో ఉండి ఏదైతే మాట్లాడతామో అప్పుడు వృద్ధి చెందము, మనము ఇంకా కింద పడిపోతూ ఉంటాం. ఇక్కడ మెయిన్ ఆ పాయింట్ చెప్తున్నారు. వృద్ధి చెందడానికి మీరు ఎక్కడైతే కర్మ చేస్తున్నారో, ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ మీరు దాని ఎదుగుదలకు కావాల్సిన విధంగా ఆలోచించండి, కానీ దాన్ని పడిపోయే విధంగా ఆలోచించకండి. అప్పుడు మీ పతనమే జరుగుద్ది, మీరే కిందకి పడిపోతారే తప్ప అక్కడేం లాభం లేదు అని చెప్తున్నారు. మానవ మెదడులో ఒక భాగం మనం ఎప్పుడూ తెరవని అద్భుతమైన గణన యంత్రం అని మనుషులు క్రమంగా అవగాహన చేసుకుంటారు. గణన యంత్రం అని నిదానంగా, అవును గణన యంత్రమే కదా, ఒక భాగం బ్రెయిన్ లో ఉన్నది, ఒక పార్ట్ గణన యంత్రమే. ఎందుకని లెక్కలు ఉంటాయి, అన్ని లెక్కలు క్రోడీకరిస్తూ ఉంటది, అది దానికి తెలుస్తూ ఉంటాయి. అది చేయటం వల్ల ఇది జరిగిందా, ఏంటి ఏంటి అని ఎస్టిమేట్ చేయగలదు అనమాట. మన కర్మల నమోదు ప్రయత్నం, ప్రతి మాట, ప్రతి చర్య, ప్రతి అనుభూతి, ప్రతి ఆలోచన ఆ గణన యంత్రంలోకి విద్యుత్ తరంగాలను పంపిస్తే, ఆ గణన యంత్రంలోకి విద్యుత్ తరంగాలను పంపిస్తే అవి అక్కడ నమోదవుతాయట. ఆ నమోదులు వాటిలోకి విషయాలను బట్టి మానవ జీవితాన్ని జీవిత చక్రాలుగా అదుపు చేస్తాయి. మొత్తం చదువు ఒకసారి. మన కర్మల నమోదు ప్రయత్నము, ప్రతి మాట, చర్య, అనుభూతి, పైలైన్ కూడా చదువు. మానవ మెదడులో ఒక భాగం మనం ఎప్పుడూ తెరవని అద్భుతమైన గణన యంత్రం అని మనుష్యులు క్రమంగా అవగాహన చేసుకుంటారు. మెదడు అన్నిటినీ సేకరిస్తుంది, సేకరించి అక్కడ స్టోర్ చేస్తుంది అనమాట. మన కర్మల నమోదు ప్రయత్నము, ప్రతి మాట, చర్య, అనుభూతి, ఆలోచన ఆ గణన యంత్రంలోకి విద్యుత్ తరంగాలను పంపితే ఇవి అక్కడ నమోదవుతాయి. ఈ నమోదు వాటిలోని విషయాలను బట్టి మానవ జీవితాన్ని జీవిత చక్రాలుగా అదుపు చేస్తాయి. అంటే ప్రతిదీ ఆలోచనలు, మనము 1000 Seeds of Joy చదువుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం, ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు మీరు చేస్తున్న కర్మ నమోదు చేయబడతాయి అంటారు. అంటే మన మైండ్ వాటన్నింటినీ నమోదు చేసి పెట్టుకుంటది. అలా చేసే శక్తి మన మెదడులో ఒక భాగానికి ఉందని చెప్తున్నారు. కర్మ గణన యంత్రంలో నిలిచి ఉంటుంది. ప్రతి జన్మలోనూ వ్యక్తి అదృశ్య కర్మ ఆధీనంలో పుట్టి పెంచబడతాడు. కర్మ నిరంతర చర్య మనిషి తన జీవిత విధానం, అంటే జీవితం, అనుభూతి, మాటలు, ఆలోచన వాటి ద్వారా భవిష్యత్తుని నిర్ణయించుకుంటాడు. అంతే కదా, గతం యొక్క ఆలోచనలు, మాటలు, వాటన్నింటి యొక్క ప్రభావం వల్ల ఈ వర్తమానం ఇలా నిర్ణయించబడింది, కాబట్టి ఇలా జరుగుతుంది మన జీవితం. ఇప్పుడు మనం చేసే ఆలోచనలు, భావాలు ఇవన్నీ మళ్ళీ ఏమవుతున్నాయి, ఫ్యూచర్ ని నిర్ణయిస్తున్నాయి. అలాగా ఎవరు నిర్ణయిస్తుంది, మనమే. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటారు. అది ఒకసారి కర్మ సిద్ధాంతం అవగాహన అయిన తర్వాత మనుష్యులు ప్రేమలో, గౌరవంతో జీవిస్తూ ఉన్నత జీవితం కోసం పరస్పరం సహాయం చేసుకుంటారు. చూడండి, కర్మ సిద్ధాంతం యొక్క ఎఫెక్ట్, అంటే ఎఫెక్ట్ కాదు, అర్థమైనోడి యొక్క జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్తున్నారు. మళ్ళీ చదవాలి.
ఒకసారి కర్మ సిద్ధాంతం అవగాహన అయిన తరువాత మనుష్యులు ప్రేమలో గౌరవంతో జీవిస్తూ ఉన్నంత కాలం కోసం పరస్పరం సహాయం చేసుకుంటారు. అంతే, ఒకరికొకరు సహాయం చేసుకుంటాము, అంతేకాని విమర్శించుకుంటూ తిట్టుకుంటూ ఏమి చేసుకోము. ఎందుకని? కర్మ సిద్ధాంతం అర్థమయ్యాక భూమి మీద స్నేహము, హెల్ప్ మాత్రమే ఉంది అనేది అర్థమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటాం, అంతే. కర్మ సిద్ధాంతం ప్రాచీనులచే ఇవ్వబడింది. నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ పంటనే కోసుకుంటావు అని. అంతే, మనం మామూలుగా ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది కదా, అలాగే మనం ఏమి విత్తుతామో అదే ఫలితాలు మనకు వస్తాయి. మంచివి విత్తనాలు వేసామనుకోండి మంచి పంట వస్తుంది, పుచ్చిపోయిన విత్తనాలు వేసామనుకోండి సరి అయిన పంట రాదు. అలాగే సరి అయిన ఆలోచనలు, సరి అయిన భావాలకి సంబంధించిన విత్తనాలే వేసామనుకోండి మనం సరి అయిన పనులే చేస్తాం. సరికాని ఆలోచనలు, సరికాని భావాలతో ఉన్నామనుకోండి మనం చేసే పనులు సరికానివిగా ఉంటాయి. మరి వేసేది ఎవరు? మనమే కదా, భగవంతుడేం వచ్చి వేయటం లేదు కదా. మరి మనం ఎంత గమనించుకోవాలి, ఎంత ఎరుకతో ఉండాలి, మన మీద మనకి ఎంత ఎరుక ఉండాలి. ఈరోజు ఒక అమ్మాయి ఒక డ్రీమ్ తీసుకొచ్చింది. తీసుకొస్తే ఆ అమ్మాయి ఆ డ్రీమ్ లో వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వస్తున్నారు, పొంగల్ తయారు చేయాలి. పొంగల్ తయారు చేయాల్సి వస్తే ఇంట్లోకి వెళ్ళి పెసరపప్పు బియ్యము పోసింది. తర్వాత అది చేసేటానికి దాంట్లో మినప్పప్పు కూడా వచ్చినాయి, తనకు తెలియదంట వేసింది. సరే అని కొంచెం సేపు ఆగాక ఆకుకూరలు కూడా వచ్చినాయి. ఇదేంటి నేనేమి వేయలేదు, ఇవన్నీ వచ్చేసినాయి ఏంది అని అనుకుంటుంది. అంటే ఏంటి? అయ్యో పొంగల్ ఏంది ఇలా తయారు చేశాను, అసలు నేను పొంగల్ భలే బాగా చేస్తా కదా, ఇప్పుడు మినప్పప్పు ఆకుకూర ఇవన్నీ వేశారు, ఇది వేస్ట్ అయిపోయింది, ఇది పారబోయాలి కదా అని అనుకుంటుంది. అంటే ఏంటి? సరి అయినవి ఏంటివి? బియ్యము పెసరపప్పు, ఆ రెండు వేసింది చేస్తే పోయిద్ది. కానీ సరికానివి మినప్పప్పు ఆకులు వేస్తుంది, ఆమెకే తెలియదు. అంటే ఏంటి? మన మైండ్ లోకి ఏవి సరి అయినవి ఏవి సరికానివి అని అబ్జర్వ్ చేసి ఏవి సరి అయినవో వాటినే వేసుకోవాలా. సరికాని వాటిని వేసుకుంటే ఏమైద్ది? శక్తిని కోల్పోతాం. ఇప్పుడు ఆ పొంగలంతా తినడానికి కూడా పనికిరాదు, వేస్ట్ అయిపోతుందని బాధపడుతుంది. అంటే వేస్ట్ అంటే ఏంటి? శక్తిని కోల్పోతుంది. సరికానివన్నీ సరి అయినవన్నీ మొత్తం వేసేసి కలగూర గుంప చేసేసింది. అలా కాకుండా సరి అయినవే వేసి చక్కగా తయారు చేసుకున్నప్పుడు తినడానికి పనికొస్తది, వేస్ట్ చేయడానికి ఉండదు. అలాగా మన మైండ్ లోకి మనం చూస్తున్న చూపు, వినేవి, మాట్లాడేవి అన్ని అంటే సరి అయిన వాక్కు, సరి అయిన చూపు, సరి అయిన దృష్టి, సరి అయిన దృష్టి, సరి అయిన వినికిడి, సరి అయిన స్పర్శ అన్ని సరి అయినవిగా ఉన్నప్పుడు అంతా బాగుంటది, శక్తిని కూడా కోల్పోము. ఈ రోజు అమ్మాయి కళ్ళ నుంచి అమ్మాయి ఇదంతా చెప్పాక, అమ్మ నీ ఇంద్రియాలు ఎలా పడితే అలాగ యూజ్ చేస్తున్నావు, ఏవి అవసరం అవి తీసుకోవటం లేదు, అవసరం కాని వాటిని కూడా నువ్వు తీసుకుంటున్నావు, అందుకే నీకు చిరాకు వస్తుంది, శక్తిని కోల్పోతున్నావు, అన్ని జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు అదే చెప్తున్నారు, ఏవి సరి అయినవి ఏవి సరికానివి అనేది మనమే ఎంచుకోవాలి. మన ఇంద్రియాలు అలా తయారైపోవాలి. ఇవి సరి అయినవి అందుకని నేను ఇవి తీసుకోవాలి, ఇవి సరికానివి ఇవి నేను తీసుకోకూడదు అని మీ చెవులు అలాగే పనిచేయాలా, మీ వాక్కు అలాగే రావాలి, మీ దృష్టి కూడా అలాగే ఉండాలి. మరి ఎంత పని ఉంది? ఈ పనులన్నీ చేయకుండా అన్ని లోపల సత్తేసేసుకుంటే ఏముంది? ఇంకా అవుట్పుట్ ఏమొస్తుంది? మరి తర్వాత మనకి ఎట్లాంటివి వస్తాయి? సరి కానివే వస్తాయి. అంటే ఇప్పుడు అమ్మాయి సరి అయినవి బియ్యము పెసరపప్పు కొంచెమే వేసింది, సరి కానివి చాలా ఎక్కువ వేసింది. ఈ సరి అయినవి కూడా అడుక్కుపోయినాయి, సరి కానివే పైకి వచ్చినాయి. అది ఎవరు అబ్జర్వ్ చేయాలి? మనమే అబ్జర్వ్ చేయాలా. కర్మ సిద్ధాంతం ప్రాచీనులచే ఇవ్వబడింది. నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ పంటనే కోసుకుంటావు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఈ విషయం నేర్పబడాలి. ఈ నియమాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే భూమి మీద మన జీవితం అంత బాగుంటుంది. ఆ 2 లైన్లు మళ్ళీ చెప్పు.
ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఈ విషయం నేర్పబడాలి. అంటే ఏ విషయం అంటే నువ్వు ఏ విత్తనం వేస్తే అదే వేస్తావు అనేది నేర్పబడాలి అంటున్నారక్క. ఈ నియమాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే భూమి మీద మన జీవితం అంత బాగుంటుంది. అంతే. కర్మ సిద్ధాంతం అంటే ఒక చర్య, దానికి చెందిన ప్రతి చర్యల నియమం. భూమి మీద జీవితం ఈ నియమంతోనే నిర్మించబడుతుంది. ఈ నియమాన్ని ఎవరైనా తమ జీవితాన్ని ఆశీర్వాదంగా ఉండడానికి ఉపయోగించుకోవచ్చు, లేదా ఈ నియమాన్ని నిర్లక్ష్యం చేసి బాధలు, ఇబ్బందులతో కూడిన జీవితాన్ని కూడా సిద్ధంగా కావచ్చు. అంతే కదా. ఇంతాక సరి అయినవి తీసుకొని ఉంటే చక్కగా ఉండేది. సరికానివన్నీ కూడా వేసేసరికి ఏమైంది, ఏ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, శక్తిని కోల్పోతాం, అన్ని జరుగుతాయి. అన్ని ఎవరి చేతుల్లో ఉన్నాయి? మన చేతుల్లోనే ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించండి. జాగ్రత్త కాదు, ఎరుకతో ఉండాలి. మనం చరిత్రను జాగ్రత్తగా చదివితే ఈ నియమం వ్యక్తిపరంగానే కాకుండా జాతులు, గోళాల స్థాయిలో కూడా ఎలా పనిచేస్తుందో చూడగలము. స్వార్థం, అహంకారం, వంచన, విభజన, హత్య, అన్యాయం వంటి వాటిలో జీవిస్తే ఆనందం లేని బాధ, ఇబ్బందులతో కూడిన జీవితాన్ని చేస్తాయి. ఇవన్నీ ఉంటే ఆనందంతో ఉంటుందా? జీవితం ఆనందమే ఉండదు. ఇబ్బందులకు గురి చేయని ప్రేమ, సంతోషం, సేవ, సత్యసంధత, మంచితనం, చక్కదనాలతో జీవించటం మానసిక ఆధ్యాత్మిక శిఖరాన్ని సృష్టిస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఇవన్నీ ఉండాలి. పైవి కిందవి రెండు ఒకసారి చదువు. స్వార్థం, అహంకారం, వంచన, విభజన, హత్య, అన్యాయం వంటి వాటిలో జీవిస్తే ఆనందం లేని బాధ, ఇబ్బందులతో కూడిన జీవితాన్ని తెస్తాయి. ఇబ్బందులకు గురి చేయని ప్రేమ, సంతోషం, సేవ, సత్యసంధత, మంచితనం, చక్కదనాలతో జీవించడం మానసిక ఆధ్యాత్మిక శిఖరాలను సృష్టిస్తుంది. మన గ్రహం యొక్క జీవం అనేది గతంలో వ్యక్తులను గాను, జాతులను గాను ఎలా జీవించాం అన్న దాని మీద వ్యక్తీకరణ జరుగుతుంది. అక్క, గతంలో ఉన్న జీవనాన్ని బట్టి ఏ విధంగా గ్రహంలో ఇవన్నీ జరుగుతున్నాయి. మన గ్రహం యొక్క జీవం అనేది గతంలో వ్యక్తులు గాను, జాతులు గాను ఎలా జీవించాం అన్న దాని మీద వ్యక్తీకరణ జరుగుతుంది. అంతే. అంటే ఎలా జీవించామో దాన్ని బట్టి ప్రస్తుత వర్తమానం కూడా ఉంటుంది. మన విశ్వవిద్యాలయాలు కొన్నింటిలో వివిధ రంగాల్లో ప్రత్యేక పరిశోధనలు ఎవరికి ఇబ్బందులకు, బాధలకు, యుద్ధాలకు, నేరాలకు, ప్రకృతి వైపరీత్యాలకు, అతిగా వ్యాపించిన లంచగొండితనానికి కారణాన్ని పరిశోధించే రంగం లేకపోవటం ఆసక్తి